దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియవలసిన అద్భుతమైన వాక్య సందేశం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాదేవుడు మనకు తెలియవలసిన గొప్ప వాక్య సందేశం ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తాను. దేవుడు చెప్తున్నాడు, నీవు చేసే పని ఏదైతుందో అది ఏ పనైనా కానీ అది విస్తరణగా ఖచ్చితంగా ఉంటుంది. అవి విస్తరించి అభివృద్ధి పొందుతుంది. నీవు ఇంతకుముందు ఏదో సంతోషంగా పూర్వం ఉన్నట్టుగానే నేను నివాస స్థలముగా చేస్తాను, చేసి నిన్ను విడిచిపెట్టను. కానీ మునపటి కంటే పూర్వం ఏదైతే ఉందో అది నీకు తిరిగి ఇస్తాను. అది ఇవ్వడమే కాదు, దానికంటే ఎక్కువ ఇస్తాను. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదును. దేవునికి సమస్త మేమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఇంత మునుపు మనం ఏదైతే ఉన్నటువంటి ఆ యొక్క మేలు ఆశీర్వాదాలు మరలా పొందుకోవాలని ఆశపడుతున్నామో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇంతకుముందు నా జీవితం ఎంతో బాగుండేది, నా జీవితంలో ఎంతో సంతోషం ఉండేది, ఇప్పుడు ఆ సంతోషం పోయింది. ఎంతో ఆశీర్వదించబడే వ్యక్తిని నేను, మా ఆశీర్వాదంతో పోయి నేను ఇప్పుడు శాపం అనుభవిస్తున్నాను, బాధపడుతున్నావు కావచ్చు. ఇప్పుడు దుఃఖం ఉందేమో, ఇప్పుడు బాధ ఉందేమో, ఇప్పుడు కన్నీరు ఉందేమో, ఇప్పుడు కష్టాలు ఉన్నాయేమో, ఇప్పుడు అనారోగ్యం ఉందేమో, ఇప్పుడు నువ్వు ఒంటరితనం అనిపిస్తున్నామో. కానీ దేవుడు చెప్తున్నాడు, తిరిగి నేను మరలా నేను విస్తరింపజేసేదను, తిరిగి మరలా నేను నీ నివాస స్థలానికి మరలా నేను చేర్చేదను, సంతోషంగా నువ్వు కుటుంబంగా నువ్వు ఉండేలాగా నేను చేస్తాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వము నుండి ఇంతకుముందు ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలముగా చేస్తున్నాను. నా కుటుంబం చిన్న ముక్కలైపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా మరలా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. నీరు సంతోషంగా నీ కుటుంబం అంతా కలిసి జీవించే రోజులు రాబోతున్నవి. అంత మాత్రం కాదు, పూర్వం ఉన్నట్టు మాత్రమే మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేయాలంటే ఇంత మునుపు ఉన్నదానికంటే అధికమైన ఆశీర్వాదాలు మేలు దయచేస్తాను. హల్లెలూయా. ఇంత మునుపు ఏ సంతోషం ఉందో దాని డబల్ రెట్టింపు మనం అధికంగా, ఇంతకుముందు ఏదైతే ఆశీర్వాదం దానికి అంతకన్నా అధికంగా, అంతకంటే ఎక్కువగా దేవుడు ఇస్తున్న మాట తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని కుమారుడు కుమార్తె. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను యెహోవానయ్యునని మీరు తెలుసుకొని, నేను దేవుడిని మీరు తెలుసుకుంటారు. నేను దేవుడను, నేను గొప్పవాడను, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, రక్షకుడును అని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను కార్యం చేస్తాను, అద్భుతం చేస్తాను కనుక మీ జీవితంలో మీరు అనుభవిస్తారు కనుక నేను చెప్పకుండా మీ అంతటి మీరు చెప్పగలుగుతారు, నా దేవుడు నాకు సహాయం చేశాడని. ఈరోజు ప్రియ దేవుని కుమారుడా, నీ జీవితంలో మనుషుల మీద ఆధారపడినప్పుడు వారు నీకు ఏమంటారంటే, ఇంతకుముందు నీకు సహాయం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా సహాయం చేయమంటారు అని అంటూ ఉంటారు. ఇంతకుముందు చేసిన కొంచెం తక్కువ చేయడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అమ్మ వీళ్ళకు ఇంకా ఎక్కువ మరలా వస్తూ ఉంటే, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే వీరు ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీరు మళ్ళీ రాకుండా ఉండాలి, మన దగ్గరికి సహాయానికి రాకుండా ఉండాలంటే వీరికి ఇంతకుముందు ఇచ్చిన తక్కువ ఇద్దాము, అసలు ఇవి లేదని చెబుదాము ఇంకోసారి అనే స్వభావము మనుషులది, చుట్టూ ఉన్న వారిది, నీ స్నేహితుని బంధువులది కావచ్చు. ఇప్పుడు ఇచ్చి తర్వాత మళ్ళీ వీడు వస్తాడేమో అని చెప్పేసి ఇవ్వకుండా లేదని చెప్పే స్వభావం మనుషులది. కానీ దేవుడు నాటి కాదు, ఇంతకుముందు ఇచ్చానే దానికంటే అధికంగా ఇస్తాను ఇప్పుడు నీకు. ఇంతకుముందు సంతోషము, ఆనందము, నీ యొక్క ప్రతిదీ కూడా సమస్తము అధికంగా డబల్ రెట్టింపు చేస్తాను. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేది ఎవరు? దేవుడే, మన వల్ల ఏం కాదు. దేవునికి సమస్తం ఏమి కలుగును కాక. హల్లెలూయా. గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలు అలాగే ఉంటాయా? మునపటి ఉన్నకాడ ఉంటాయా? అదకంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. సంవత్సరం బట్టి అవి విస్తరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి 2-3 పిల్లలు పెడతా ఉంటాయి, అవి విస్తరిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, దేవుడు గొర్రెలతో పోలుస్తూ నీకు నీ యొక్క ఆశీర్వాదాన్ని అత్యధికం చేయబోతున్నాను. నువ్వు పొందుకోవాల్సిన మేలు నేను ఎక్కువ చేయబోతున్నాను. నీకు కావాల్సింది నేను ఎక్కువగా ఇవ్వబోతున్నాను. ప్రియ దేవుని కుమారుడా, ఈరోజు లేదని బాధపడుతున్నావు కావచ్చు, ఏం లేదని బాధపడుతున్నావు, నీ కుటుంబంలో ఏం లేక బాధపడుతున్నావో, నీ సమస్య ఖచ్చితంగా తీర్చబడబోతుంది. అధికంగా, ఎంత మునుపున్న దానికంటే అధికంగా, మునుపటి కంటే ఎక్కువ మేలు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మునుపు చేసే జాబ్ కంటే ఎక్కువ ఇవ్వబోతున్నాడు నీకు దేవుడు. మునుపు ఆశీర్వాదం కంటే ఎక్కువ మునుపు ఆరోగ్యం కంటే ఎక్కువ ఆరోగ్యము, సమస్తము
నీ కుటుంబం అంతా కూడా మునుపటి కంటే అధికమైన మేలు అనుభవించాలని దేవుడు చేయబోదు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలకు ఇచ్చు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. మునుపటి కంటే అధికమైన మేలు మీ కలగేస్తానని మాటిస్తున్నావు ప్రభావ. వందనాలు చేస్తున్నాం తండ్రి. రోజు ఈ వాగ్దానం మాకు వినిపింపజేసిన వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితం నెరవేర్చి సహాయం చేయడం, కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, రోగము, ఒంటతనము, అవమానం, నిందలు కొట్టివేయడం వేడుకుంటున్నాం ప్రభా. పోరాటంలో, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నాం ప్రభా. మా జీవితంలో గొప్ప అద్భుతం జరిగింపచ్చి మేము వేడుకుంటున్నాం ప్రభా. సహాయం తెచ్చండి. నీవు తప్ప మాకు దిక్కు, ఆధారం, ఆశ్రయం ఎవరు లేరు కనుక నీవేపు చూస్తూ ఈ వాగ్దానం నమ్మి ముందుకు సాగుతున్నగా మమ్మల్ని విస్తరం చేసి కాపాడు. కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.